ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గతంలో నమోదైన కేసుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ న్యాయవాది జైభీమ్ రావు, భారత పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్కుమార్ చేసిన తాజా ప్రకటనలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగినట్లు చెబుతున్న వివిధ కుంభకోణాల్లో కేసులు తిరిగి విచారించాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించడం ద్వారా శ్రవణ్కుమార్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఫైబర్ గ్రిడ్ వంటి కీలక కేసులను మరియు రీఓపెన్ చేయాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు. ఇటీవల ఏసీబీ కోర్టులో జరిగిన పరిణామాలు గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో నమోదైన పలు కేసులను ఏసీబీ పొరపాటున నమోదు చేసిన కేసులుగా పేర్కొంటూ క్లోజర్ రిపోర్టులను సమర్పించడం గమనార్హం. అయితే ఈ నిర్ణయాన్ని జాడా శ్రవణ్కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని మధ్యలోనే వదిలేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. ఏసీబీ కోర్టు ఈ కేసుల విషయంలో తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్లు ఇప్పుడు న్యాయస్థానంలో పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు కేసులు విచారణను తిరిగి ప్రారంభించేలా సంచలన ప్రకటనలు చేయవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ కేసు రీఓపెన్ అంశం ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికీ చంద్రబాబు రిమాండ్కు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ కేసులో ఎట్లాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టును నివేదిక ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని శ్రవణ్కుమార్ వివరిస్తున్నారు. కోర్టు విచారణలో ఉన్న విషయాలను ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మూసివేయాలని చూపడం సరికాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏసీబీ కోర్టు ఈ విషయంలో తటస్థంగా వ్యవహరించి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన కోరుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మళ్లీ మాటల యుద్ధానికి దారితీసింది. అటు జాడా శ్రవణ్కుమార్ కూడా ఎక్కడా తగ్గకుండా హైకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ ఏసీబీ కోర్టు కేసును రీఓపెన్ చేస్తే అది తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్టకు పెద్ద దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని శ్రవణ్ కుమార్ గుర్తు చేస్తున్నారు. మరోపై ఈ కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గతంలో పెట్టారని, అందుకు ఇప్పుడు అవి నిలబడడం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి జాడా శ్రవణ్కుమార్ అడుగులు ఏపీ రాజకీయాలను ఎటువైపు మలుపులు తిప్పుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏసీబీ కోర్టు నుంచి రాబోయే ప్రకటనల కోసం రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ కేసులు రీఓపెన్ గనుక జరిగితే రాష్ట్రంలో మరోసారి రాజకీయ సమీకరణలు వేగంగా మారే అవకాశం ఉంది. సామాన్య ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలని కోరుకునే వర్గాలు ఈ న్యాయ పోరాటాన్ని అనిశ్చితంగా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.